నా జీవితంలో ఎందుకు ఇలా జరిగింది? నేనే ఎందుకు ఈ బాధను నేను అనుభవించాలి? నేనే ఎందుకు ఈ నిందలను, అవమానాలను, ఒంటరితనమును అనుభవించాలి? నేనే ఎందుకు ఈ నష్టపోవాలి? నా జీవితంలో, నా కుటుంబంలో ఎందుకు ఈ భయంకరమైన దెబ్బపడ్డది? నేను, నా కుటుంబం, నా పిల్లలం ఎవరికి అన్యాయం చేసిన, ఎవరికి హాని చేసిన? ప్రతినిత్యం మందిరానికి వెళ్ళే విశ్వాసమే, ప్రతినిత్యం వాక్యాన్ని వినే బిడ్డలమే, ప్రతినిత్యము దేవునికి భయపడి ముందుకు సాగిపోయేవారు, ప్రతి నిత్యము దైవజనునికి లోబడి దైవజనునికి సహకరించే క్రైస్తవ కుటుంబమే. ఏ రోజు మేము ఎవరికి హాని చేయలే, ఏ రోజు ఎవరిని నష్టపరచలే. ప్రతి నిత్యము దేవునికి దైవజనునికి సహవాసానికి లోబడి ముందుకు సాగిపోతున్నాం. ఎందుకు మా జీవితంలో ఈ భయంకరమైన పోరాటాలు, శ్రమలు, నిందలు, అవమానాలు, ఒంటరితనం? ఇంకా ఎంతకాలం ఈ పోరాటం? దీనికంటూ అంతము లేదా అని ఈ లైవ్ ప్రోగ్రాంలో కూర్చొని నువ్వు ఏడుస్తున్నా. ఎన్నో ఆలోచనలతో, ఎన్నో ప్రశ్నలకి జవాబు లేని స్థితిలో ఈ లైవ్లో నువ్వు కూర్చున్నావేమో సహోదరి, సహోదరుడా. ఎంతకాలమో మా అవమానాలను బట్టి మేము ప్రజల ముందు తలెత్తుకోలేని స్థితి. ఎంతకాలం నేను, నా కుటుంబం తలదించుకొని అందరూ కూడా నవ్వుతూ ఆనందిస్తూ ఉంటే మేము ఎంతకాలం ఏడవాలని ఉన్నావు? ఎంతకాలమో ఈ విధమైన శాపాన్ని మేము అనుభవించాలి? మనుషులు మర్చిపోయారు, ఎలాగూ చుట్టాలు, రక్త సంబంధులు, బంధుమిత్రులు, స్నేహితులు మర్చిపోయినారు. చివరికి యేసయ్యా నీవే ఉంటే ఎందుకు నా జీవితం? నీవే నన్ను చూస్తూ ఉంటే నేను ఎందుకు ఇది అనుభవించాను? నీవే నన్ను ప్రేమించే దేవుడు అయితే ఎందుకు ప్రభు ఈ శ్రమలు, నిందలో అని ఏడుస్తున్నావు? సహోదరి, ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడబోతున్నాడు. కృంగిపోయిన నీ జీవితంలో బలాన్ని ఇవ్వడానికి, నిరుత్సాహం నీ కుటుంబానికి బలాన్ని ఇవ్వడానికి ప్రభు బలవంతం ద్వారా నీవు లైవ్ ప్రోగ్రాంలో కూర్చున్నావు. భయపడకో. నీ పట్ల, నీ కుటుంబం పట్ల దేవుడు ఒక ఉన్నత ప్రణాళిక కలిగి ఉన్నాడు. ధైర్యం తెచ్చుకొని